హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 37వ భాగాన్ని వినేద్దాం. లీలా చెప్పిన మాటలు కామాక్షి గుండెల్లో గుచ్చుకుంటాయి. అలాగే చేయి పట్టుకుని తన గదిలోకి వెళ్ళి కింద చాప మీద కూర్చొని ఆలోచనలో పడుతుంది. నిజమే, బావ ఆస్తి అంటూ ఇంట్లో పని మనిషిలాగా బ్రతుకుతున్నాను. రాకుమారిలాగా పెరిగిన దాన్ని ఇలా అయిపోయాను. నా వ్యక్తిత్వాన్ని చంపుకున్నాను. అసలు నేను ఇలా ఎందుకయ్యాను అని తనకు తనే ప్రశ్న వేసుకుంటుంది. తన అంతరాత్మ బయటకొచ్చి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వు విని భయపడి, ఎవరు నువ్వు, ఎందుకలా నవ్వుతున్నావు? నేనెవరో నీకు తెలీదా? నీ అంతరాత్మని. నువ్వేం పోగొట్టుకుంటున్నావు? నీ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నావు. ఎందుకు నువ్వు ఇలా ఇక్కడ చాకిరీ చేయాలి? ద్రోణ కంటే వేరే మగాడే లేడా? నిన్ను ప్రేమగా గుండెలకు హత్తుకునే భర్త కావాలి నీకు. అది ఆలోచించట్లేదు. మీ నాన్నకులాగా డబ్బు డబ్బు అని ధ్యాసలోని తిరుగుతున్నావు. నీకు కావాల్సినంత ఇచ్చాడు నీ బావ. దాన్ని సరిగ్గా వాడుకొని కాపాడుకొని నీ మనసుకి మెచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ నువ్వు ఒక పని మనిషిలాగా పడి ఉండడం? వెళ్ళు ఇంట్లో నుంచి. మనుషుల్లో నుంచి దూరంగా వెళ్ళిపోయి బ్రతుకు. కామాక్షి ఆ మాటలు విని అలాగే సైలెంట్గా కూర్చుంటుంది. తర్వాత తనకి ఏమి మాటలు వినిపించో అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది. అప్పుడే రీతు కామాక్షి గదిలోకి వచ్చి కామాక్షి కామాక్షి అని పిలుస్తుంది. అప్పుడు నార్మల్ అయిపోయి ఏంటి అని అడుగుతుంది. ఏమీ లేదు, నీ చెయ్యి కాల్చింది కదా, ఎలా ఉంది చూసావా? దాన్ని ఆగడాలు ఎక్కువైపోయాయి. కోపంగా రీతు చెయ్యి వెనక్కి మడిచి, మీలాంటి వాళ్ళ వల్లనే నేను ఇలా చెడిపోయాను. అసలు ఇంట్లో మీకేం పని, ఎందుకోసం ఉన్నారు అని కాళ్ళతో తంతుంది. రీతు వెళ్ళి డోర్ దగ్గర పడుతుంది. అబ్బా అని గట్టిగా అరుస్తూ కాళ్ళ మీద రాసుకుని, ఏయ్ మెంటల్ దానా, నన్నెందుకు తన్నావే? నీ మంచికి కదా వచ్చి చెప్పింది. నోరు మొయ్, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళు. మీ అవసరాల కోసం నన్ను వాడేసుకుంటున్నారు. నిజమే, నేను బావని పెళ్లి చేసుకోవాలని ఉంది. చాలా ప్రయత్నం చేశాను, అయినా నాకు బావ లొంగలేదు. ఆ బుద్ధి తక్కువ పనికి ఇలా పనిమనిషిగా బ్రతుకుతున్నాను. వెళ్తావా? మళ్ళీ వచ్చి ఒక తన్ను తనాలా? అమ్మా, దీనికి ఏమైందనుకుంటూ రీతు అక్కడి నుంచి పారిపోతుంది. అలా పారిపోయి వస్తూ పండుకి డాష్ ఇస్తుంది. పండు తనని ముందుకు తోసి, కళ్ళు కనిపించట్లేదా? ఇంట్లో పరిగెత్తే ఆట ఆడుతున్నావా? ఏదైనా బెదవ పని చేసావా ఏంటి? హలో, మర్యాదగా మాట్లాడు. నాకంత అవసరం లేదు. మరి ఎందుకు పరిగెడుతున్నావు? అయినా నీకెందుకు అని ముందుకెళ్తుంటే, మా వదిన వాత పెట్టింది కదా, ఆవిడ్ని చూసి వస్తున్నావా? నీకు కావాలా? నేను గట్టిగా వాత పెడతాన్రా. తనకొస్తున్న కోపానికి రీతుకేం చేయాలో తెలియక అక్కడి నుంచి గదిలోకి వెళ్తుంది. అమ్మా, మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అదేదో నాన్నని తెలుసుకోమని చెప్పు. ఇక్కడే ఉంటే అవమానాలు భరించలేను నేను. నిన్ను అసలు బయటికి ఎవడ పొమ్మన్నాడే? ఎందుకు వాళ్ళతో అవమానించుకుంటాను? మాటలు పడు, అవసరమా నీకు? అది కాదమ్మా, సంజయ్ అంటే నాకు ఇష్టమే. ఆ సంజనాతో పెళ్లి కుదిరిచేలా ఉన్నారు. ఎలాగైనా వాళ్ళని చెడగొట్టి నాతో పెళ్లి చేయించమ్మా. ద్రోణాబావ అంటే ఇష్టమన్నా, ఇప్పుడు సంజయ్ అంటే ఇష్టమంటున్నా. ఏం చెయ్యాలి నీతో? ఏమమ్మా, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు సైలెంట్గా ఉండు, నేను చేసేది చేస్తాను. ప్రసాద్ వచ్చి తల్లి బిడ్డల మాటలు ఆపేస్తే మంచిది. చూసావా నేనెంత సైలెంట్గా ఉన్నాను? దర్శిని ఆస్తి వాటా అడిగింది. అడగగానే నేను ఎంత అడిగినా నాకు ఇస్తుంది. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. అలా 2-3 రోజులు గడుస్తాయి. దర్శిని గుడికి వెళ్తానని రెడీ అవుతుంది. ద్రోణ దర్శిని దగ్గరకు వచ్చి, అయిపోయిందన్నావు కదా, మళ్ళీ బయటకు ఎందుకు వెళ్తున్నావు? అయినా వెళ్ళొస్తానండి. ఎందుకో నాకు ఉదయం నుంచి మంచిగా అనిపించడం లేదు. చెప్పాను కదా, ఏమీ ఆలోచించుకని. సరే వెళ్ళు అని రాజు అని పిలుస్తాడు. రాజు కారు పట్టుకుని రెడీగా ఉంటాడు. దర్శిని వెళ్ళి కారులో కూర్చొని వెళ్తూ ఉంటే జ్యోతి, ప్రసాద్ ఇద్దరు చూస్తూ ఉంటారు. గుడి ముందు ఆపుతాడు. కారు దిగి గుడిలోకి వెళ్తుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది. ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. అమ్మ, ఆ గండం తొలగించు తల్లి. అప్పుడే అక్కడికి వల్లి వస్తుంది. వల్లిని చూసి, రా వల్లి, నీతో చాలా మాట్లాడాలి. నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. మా ఇంటికా? ఎందుకు? ఎందుకేంటి? ఈరోజు తెలుసుకోవాలి, నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటావా లేదా అని. రాహులా? ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలో? మధ్యలో ఏమీ రాలేదు, ముందు నుంచే ఉన్నాడు. నువ్వే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు రాహుల్కి ఏమైందని? రాహుల్ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు వల్లి. అతను ఉంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది. అతన్ని పెళ్లి చేసుకో. నా బ్రతుకు నాశనమైందని నేను ఏడుస్తుంటే రాహుల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? బయట వసంతగాడు నాకు కాపలా కాస్తున్నాడు. నీకో విషయం చెప్తాను, నాకన్నీ తెలుసు. రాహుల్ నీ లైఫ్ని నాశనం కాకుండా కాపాడాడు. నన్ను నమ్ము, నువ్వు ఎప్పటిలాగానే పవిత్రంగా ఉన్నావు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. వల్లి షాక్ అయి, ఏం మాట్లాడుతున్నావు? రాహుల్ దగ్గరుండి మరి వాళ్ళ ఇంట్లోనే చేయించాడు. ఇదంతా మొత్తం నన్ను ఇచ్చి చేశారు. ద్రోణ కోసం చేశాను. నువ్వు ద్రోణ కోసం చేయాలని ప్రయత్నించావు, కానీ రాహుల్ కాపాడాడు అని రాహుల్కి వాళ్ళ మధ్యన జరిగిందంతా చెప్తుంది. అది విన్న వల్లి కన్నీళ్లతో చూసి బాధగా, నిజమా దర్శిని? రాహుల్ నన్ను అలా కాపాడా? అసలు ఇన్ని రోజులు నా జీవితం నాశనమైందనుకున్నాను. అంటే
అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నారా ఇద్దరు? వాడికి వాడు ఏదో చేసినా అనుకుంటాడు. నువ్వేదో అయిపోయినావని అనుకుంటావు. అంటే వాడు చాలా డ్రగ్ తీసుకున్నాడు. నాకు మత్తెక్కించాడు. నేను ఆ మత్తు తాగాను. ఎందుకంటే దాని జ్ఞాపకం నా మనసులో ఉండదని ఆ రోజు రాత్రి ఏం జరిగింది? వాడు డ్రగ్ ఎక్కువే పిచ్చిగా పడుకున్నాడు. నువ్వు మత్తెక్కి పడుకున్నావు. వాడి పక్కనే పడుకోబెట్టాడు. నీ ఎదురుగా రాహుల్ కూర్చుని ఉన్నాడు. నీకు మెలకువ రాగానే నువ్వు వెళ్ళిపోయావు. అంతే, ఇంకేమీ జరగలేదు. ఏడుస్తూ గట్టిగా దర్శిని హక్ చేసుకుంటుంది. అంతేనా దర్శిని? నువ్వు చెప్పిన మాట నిజమేనా? కావాలంటే రాహుల్ని అడుగు. నన్ను కాదు హక్ చేసుకునేది. వెళ్ళి రాహుల్ని హక్ చేసుకో. కొంత దూరంలో రాహుల్ కూర్చొని ఉంటాడు. అటు చూడు. రోజు నువ్వు వస్తున్న గుడికే రాహుల్ వస్తున్నాడు. బయట వసంత్ గాడు నీ కోసం చూస్తున్నాడు. బయట వ్యక్తి కావాలా, గుడిలో ఉన్న వ్యక్తి కావాలో నిర్ణయించుకో. వల్లి అలాగే రాహుల్ని చూస్తుంది. రాహుల్ వల్లిని చూస్తున్నాడు. ఇద్దరు కళ్ళు కలుసుకుంటాయి. మనసులో మోగగా అయిపోతాయి. దర్శిని ఇద్దరిని ఒక దగ్గర చేసి, మీరు కళ్ళతో చూసుకుంది చాలు, జరగబోయేది చూడండి. వల్లి తలదించుకుని నిలబడుతుంది. వల్లి, నన్ను ఊపిరాడంతగా హాక్ చేసుకున్నావు. ఇప్పుడు రాహుల్ని కూడా అలాగే హాక్ చేసుకోవాలి నువ్వు. ఏంటి అని కళ్ళన్నీ తిప్పేస్తూ అంటుంది వల్లి. అవును మరి, నేను చెప్పింది నిజమే. నీకంత హెల్ప్ చేశాడు. గట్టిగా హాక్ చేసుకో అని రాహుల్ మీదకి నెట్టేస్తుంది వల్లిని. అతని గుండెల మీద పడుతుంది. అలాగే చూస్తూ ఉంటాడు రాహుల్. వల్లి నవ్వుతూ రాహుల్కి థ్యాంక్స్ రాహుల్. నువ్వు నన్ను ఎంత సేవ్ చేస్తావో ఇప్పుడు దర్శిని చెప్పే వరకు నాకు తెలియదు. అతను కూడా నవ్వుతూ, నా చేతులతో ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే ఎలా ఊరుకుంటాను? నువ్వు దేనికి భయపడకు, వాణ్ణి ఏమీ చేయలేడు. మీ ముచ్చట్లయిపోతే పదండి అని ఇద్దరు చేతులు పట్టుకుని అమ్మవారి ముందుకు తీసుకొస్తుంది. పంతులు గారిని పిలిచి, చూడండి, వీళ్ళిద్దరి పేర్ల మీద ఈరోజు మంచిగా ఉందా అని అడుగుతుంది. పేర్ల ప్రకారం పంతులు గారు చూసి, బాగుందమ్మా. రాహుల్, వల్లి ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుని, ఎందుకు దర్శిని ఇప్పుడు? ఏమీ లేదని మీరిక్కడే ఉండండి అని అక్కడే ఉన్న పక్కలే షాప్కెళ్ళి ఏదో తీసుకొచ్చి పంతులు గారి చేతిలో పెట్టి, ఇది పూజ చేసి అమ్మవారికి చూపించి తీసుకొని రండి అని చెప్తుంది. పంతులు కాసేపు అయ్యాకొచ్చి చూపిస్తాడు. దర్శిని అది తీసుకుని రాహుల్ చేతికిస్తుంది. ఇప్పుడే వల్లి మెడలో తాళి కట్టు అంటూ. ఆశ్చర్యపోతాడు రాహుల్. దర్శిని, ఇది కామెడీ కాదు, సీరియస్. తాళి కట్టడం ఏంటి? నువ్వేగా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడే పెళ్లి చేసుకో, లేకుంటే వసంతకాడు చేసుకోవాల్సి వస్తుంది. వాణ్ణి ఇలా చేసుకొనిస్తానా? నేను అందుకే చెప్తున్నాను. ఊరంతా పందిరి వేసి అందరినీ పిలిచి పెళ్లి చేయాల్సినంత టైం లేదు ఇక్కడ. నువ్వు తాళి కట్టు, తర్వాత ద్రోణ గారు వచ్చి పెళ్లి చేస్తాడు. కట్టు అని తాళి చేతిలో పెడుతుంది. రాహుల్ వల్లి వైపు చూస్తాడు. వల్లి అంగీకరించినట్టే కళ్ళతో చెప్తుంది. తాళిని తీసుకుని అమ్మవారికి దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా వల్లి మెడలో తాళి కడతాడు. దర్శిని సంతోషంగా, హ్యాపీగా ఉండండి, ఇక మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు అని పక్కనే ఉన్న అమ్మవారి మెడలో ఉన్న పూలదండలు పంతులు గారిని తీసి ఇవ్వమంటుంది. తీసుకొచ్చి వాళ్ళ చేతికిస్తాడు. ఇద్దరు ఒకరికొకరు మార్చుకుంటారు. అమ్మవారికి దండం పెట్టుకుని పంతులు గారి కాళ్ళకి దండం పెట్టి బయటకొస్తారు. అక్కడే ఉన్న వసంత్ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూసి అలాగే నిలబడిపోతాడు. దర్శిని వాసంతి దగ్గరకొచ్చి, ఏంటి వసంత్ గారు ఆశ్చర్యపోతున్నారా? మీరే పెళ్లి పెద్దలు, దగ్గరుండి ఆశీర్వదించండి అని అతని చేతిలో అక్షింతలు పెడుతుంది. అక్షింతలు చూసి అక్కడే నేలకేసి కొట్టి దర్శినిని కోపంగా చూసి వెళ్ళిపోతాడు. రాహుల్ వల్లి దగ్గరికి వెళ్ళి, మీరిద్దరూ వల్లి వాళ్ళింటికి వెళ్ళండి, నేను ద్రోణాన్ని తీసుకుని వస్తాను అంటుంది. వల్లి భయంగా, లేదు దర్శిని, పెళ్ళైతే చేశావు, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నేను ముందు ద్రోణ దగ్గరికి వస్తాను అంటుంది. వామ్మో, మీరిద్దరు మా ఇంటికి వస్తే పెళ్లి చేసింది నేనని తెలుసుకున్నానుకో, అలానే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని భయంగా చూస్తుంది రాహుల్ని. రాహుల్ వల్లి నవ్వుతూ, అవసరమైతే వాన్నే గెంటేద్దాం దర్శిని, నువ్వెందుకు బయటికి వెళ్ళాలి అని పక్కనే ఉన్న తన కారు తీసుకొచ్చి వాళ్ళ ముందు ఆపుతాడు. పెళ్లికొడుకైనా కారు నడుపుతూ పక్కన వల్లి కూర్చుంటుంది. వెనక దర్శిని కూర్చుంటుంది. డైరెక్ట్గా ద్రోణ ఇంటి ముందు కారు ఆపుతాడు. వీరిద్దరి కంటే ముందు దర్శిని వణికిపోతుంది. రాహుల్ మనసులో, ఒరే వెధవ, దర్శిని ఎంత కంట్రోల్లో పెట్టుకున్నావరా? ఎలా వణికిపోతుంది పాపం, నీతో ఎలా ఉంటుందో ఏమో అని మనసులో నవ్వుకుంటాడు. రాహుల్ని చూసి, నేను ముందు వెళ్తాను, మీరు నా తర్వాత రండి అని వాళ్ళకంటే ముందే ఇంట్లోకి అడుగు పెడుతుంది. హాల్లో ద్రోణ కనిపిస్తాడు. చూసి చూడనట్టే వెళ్తుంటే ఆగు అని పిలుస్తాడు. వెంటనే ఆగిపోతుంది. మనసులో భయంగా, వామ్మో, ఇంత లేటు ఎందుకని మళ్ళీ ఏమంటాడు అనుకుంటుంది. తనకు చెమటలు పడుతున్నాయి. ద్రోణ దగ్గరకొచ్చి దర్శిని పరీక్షగా చూసి, ఎందుకలా భయపడుతున్నావు? ఏదైనా వెదవ పని చేసి వచ్చావా? అబ్బే లేదే, సడన్గా పిలిచేసరికి కొంచెం భయం. ఆ లేట్ అయింది కదా, అందుకే భయం వేసింది అంతే అని హిహిహి అని నవ్వుకుంటూ కిచెన్లోకి పరిగెడుతుంది. జ్యోతి, రీతు గదిలో నుంచి వచ్చి ద్రోణ ఎదురుగా నిలబడతారు. వాళ్ళని చూసి, ఏమైనా మాట్లాడాలా నాతో? అవునల్లుడు గారు, మీరు కొంచెం సమయం ఇస్తే కొంచెం మాట్లాడతాను. సమయం చూడడం ఎందుకు, మాట్లాడండి ఏదైనా సరే అని జ్యోతి ఏదో చెప్పబోతుంటే అప్పుడే డోర్ దగ్గర శబ్దం అవుతుంది. ముగ్గురు కలిసి చూస్తారు. ద్రోణ రెండు ఐబ్రోస్ దగ్గర చేసుకుని వాళ్ళని చూస్తాడు.
జ్యోతి రీతుకి అర్థం కాదు. ఎవరబ్బా వీళ్ళు? ఈ ఇంట్లో సంతనే భరించలేకపోతుంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఇంట్లోకి వచ్చారు అని. రాహుల్ వల్లి ఇద్దరు ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఆగండి అని వినిపిస్తుంది. అందరూ అటు చూస్తారు. దర్శిని నవ్వుతూ కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా, నేను హారతి తీస్తాను, అప్పుడే లోపలికి రావాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హారతి తీసుకెళ్తుంది. వాళ్ళకి హారతిచ్చి లీలాని పిలిచి దిష్టి తీయించి అప్పుడే లోపలికి రమ్మండి అంటుంది. ఈ తమాషా అంత ద్రోణ చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఆగండి అంటుంది దర్శిని. ఇంట్లోకి ఇద్దరు అడుగు పెట్టేలోపు మళ్ళీ ఆగిపోతారు. మీరు అలా ఎలా వస్తారు? మీ పేరు చెప్పి రావాలి. హలో మేడం, పేరు చెప్పి లోపలికి రండి. వల్లి సిగ్గుపడుతుంది. నేను నా భార్య వల్లితో వచ్చాను. ఇప్పుడు తమరే చెప్పాలి, అంత సిగ్గు ఎప్పుడు పనికిరాదు. దర్శిని చూస్తూ నేను నా భర్త రాహుల్ వచ్చాం. వెరీ గుడ్, ఇప్పుడు ఇద్దరు ఇంట్లోకి అడుగు పెట్టండి అని దర్శిని అనగానే ఇద్దరు ఇంట్లోకి అడుగు పెడతారు. ద్రోణ మాత్రం దర్శిని వాళ్ళని చూస్తూ ఉంటాడు. పెద్ద తమాసా చేస్తున్నారనుకుంటాడు. దర్శిని ద్రోణాన్ని చూసి నవ్వుతూ అయ్యో అండి, సడన్గా పెళ్లి చేసుకుని వచ్చారు కదా, నేనే షాక్ అయ్యాను అంటుంది. అవునా అన్నట్టుగా చూస్తాడు ద్రోణ. కానీ అతని చూపులు 100 బూతులు ఎత్తుకోవచ్చు. అలా ఉంది ఆ లుక్కి. భయపడిపోయింది. రాహుల్ ద్రోణ దగ్గరకొచ్చి అరే, నేను పెళ్లి చేసుకున్నాను రా, నన్ను దీవించరా. అవునా, పెళ్లి చేసుకుని వచ్చి చెప్తున్నా నేను ఒకడు ఉన్నానని మర్చిపోయావు? ఇంకేంట్రా, నా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఇంటికి తీసుకెళ్ళలేకపోయావా? అలా ఎలా రా, నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్వి, అందుకే ముందు నీ దీవెనలు నాకు కంపల్సరిగా కావాలి. అంటే నా దీవెనలా? అంటే బామ్మ తాతయ్య దీవెనలు కూడా కావాలిరా, పెద్దవాళ్ళు కదా, అందుకే వచ్చాను. వల్లిని చూస్తాడు ద్రోణ. తల వంచుకుని అలాగే నిలబడుతుంది. పాపం మీ భార్య గారికి మా దీవెనలు వద్దనుకుంటా, అందుకే అంత దూరంలో ఉంది. అదేం లేదురా, నువ్వు రాక్షసువైపోయావు. నీ దగ్గరికి రావాలంటే అందరికీ భయమే. వల్లి రా అని పిలుస్తాడు. వల్లి దగ్గరకొచ్చి ద్రోణాన్ని చూస్తుంది. ద్రోణ మాత్రం కోపంగా చూస్తూ లాగిపెట్టి చెంప మీద కొడతాడు. గిర్రన తిరిగినట్టుగా అనిపిస్తుంది వల్లికి. చెంప మీద చేయి వేసుకుని కన్నీళ్లతో ద్రోణాన్ని చూస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ బిగుసుకుపోతారు. దర్శిని అయితే చేతులు గడగడా వణికిపోతున్నాయి. జ్యోతి రీతు అయితే షాక్. కొత్త పెళ్లి కూతురని కూడా చూడకుండా కొట్టిపడేస్తున్నాడని. రాహుల్ కంగారు పడి ఏంట్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చాను, అలా కొట్టావేంట్రా? కొట్టకుండా ఎన్ని సంవత్సరాలు నాతో మాట్లాడకుండా దూరంగా ఉంటూ ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకుని నా ఇంట్లోకి వస్తుందా? అయ్యా అలా అనకండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలా తిట్టకూడదు. ఓ, తమరు కూడా చంపలు పగలాలి కదా, అన్నిటికీ మధ్యలో దూరుతున్నావు కదా, ఇందాకటి నుంచి మూల కారణం నువ్వే అని నాకు తెలుసు. అయ్యయ్యో, నాకేం తెలీదు ఇంట్లోకి వచ్చే వరకు. ఆహా, అందుకే నా భయంతో వణికిపోతూ దేవుడి గదిలోకి వెళ్ళి హారతి రెడీ చేస్తావు. వాళ్ళు రాగానే వెళ్ళి హారతిచ్చావు. నీకెలా తెలిసింది వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చారని? ద్రోణ చెప్తుంటే దర్శిని నోరంతా తెరిచి చూస్తుంది. తమరు ఎక్కడ ఏ పని చేసినా నాకు తెలిసిపోతుంది, నోరు మొయ్. తమరు పెళ్లి చేశారని తెలుసు అని తన ఫోన్కి వచ్చిన మెసేజ్ దర్శినికి చూపిస్తాడు. నోరు మొయ్, ఇదే కదా నీ వ్యవహారం? వీడియో ఎంత క్లియర్గా చూసావు కదా, మూసుకొని పక్కనుండు, తర్వాత చెప్తాను ఈ సంగతి అని వల్లి వైపు చూస్తాడు. ఏంటి, వాడెవడో వచ్చి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే తమరు భయపడిపోయి నాతో మాటలు మానేసి వాడితో చేతులు కలిపావు. అంతా కాపాడుకోలేకపోతానా? నన్నేదో చేస్తారని వాడికి లొంగిపోతావా? ఒకవేళ ఆ టైంలో రాహుల్ లేకుంటే నీ పరిస్థితి ఏంటి? వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ద్రోణ కాలు మీద పడుతుంది వల్లి. ద్రోణ వెనక్కి జరిగి నాకింకా కోపం తెప్పించుకోవాలి, నేను నిన్ను కాపాడుకోలేనా? ఎవరో ఏదో చేస్తారని, నన్ను చంపేస్తారని ఆ పిచ్చికి చెప్పిన మాటలు విని వాళ్ళకి లొంగిపోతావా? కామాక్షి అని గట్టిగా పిలుస్తాడు ద్రోణ. గదిలో ఉన్న కామాక్షి పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ రాహుల్ని వల్లిని చూసి షాక్ అయి వసంతకాడు ఎక్కడ చచ్చాడు, ఇది ఏకంగా విని పెళ్లి చేసుకుని వచ్చేసింది అని తిట్టుకుంటూ ఏంటి బావా అంటుంది. ఏంటా, నువ్వు బ్లాక్మెయిల్ చేయించావు కదా వసంతగాడితో వల్లిని, నన్నేదో చేస్తానని, నీ వైపుకు తిప్పుకుంటానని డ్రగ్ ఇచ్చి నీ వైపుకు తిప్పుకున్నావా? ఆ మాటలకి కామాక్షి తల వంచుకుంటుంది. నీకు భయపడి, ఆ వసంతగాడికి భయపడి పాపం తన శీలాన్ని పనంగా పెట్టింది. నిజంగా ఆ రోజు రాహుల్ లేకపోతే వసంతగాడి చేతిలో బలైపోయేది వల్లి. ఇదంతటికీ కారణం కామాక్షి. చెయ్యి కాల్చింది దర్శిని. నీకు 2 చేతులు కాల్చాలి. నీ అవసరానికి వేరే వాళ్ళని చంపేసినా పర్వాలేదనుకుంటావు. ఆస్తి మీద మోజుతో నన్నేదో పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుందని నా చుట్టూ ఉన్న వాళ్ళని బెదిరించి వాళ్ళ మీదకు మనుషుల్ని పంపించి నువ్వు నాతో హ్యాపీగా ఉందామనుకుంటున్నావా? ఇచ్చావు కదా డ్రగ్, ఎలా కంట్రోల్ చేసుకున్నాను? నాతో అంత ఈజీగా ఉండదు. నాలాంటి రాక్షసులతో జాగ్రత్తగా ఉండాలి. కామాక్షి మాట్లాడలేకపోతుంది. భయంతో వణికిపోతుంది. ఒకవేళ నా ప్లేస్లో వేరే మనిషే ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాడు. నువ్వు నన్ను లొంగ తీసుకోవడానికి ఎంత పవర్ఫుల్ డ్రగ్ ఇచ్చావో తెలుసా? నేను కాబట్టి ఓర్చుకున్నాను. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే ఏం చేసేదానివి కామాక్షి? ఈ ఆస్తినంతా తీసుకుని వెళ్ళేదానివా? దర్శిని కోపంగా వెళ్ళి కామాక్షి చెంప మీద కొడుతుంది. రాక్షసి, ఇంటికి పెద్ద ఆడపిల్లగా పుట్టావు, ఎందుకే ఇంత నీచ బుద్ధి? ఆస్తి మోజులో ఏదైనా చేస్తావా?
ప్రేమిస్తే స్వచ్ఛంగా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా. అలా డ్రగ్ ఇచ్చి మనిషిని చంపేంతగా దిగజారుతావా? ఆడది డబ్బు కోసం ఎంతగా దిగజారుతుందని నువ్వే ఒక ఎగ్జాంపుల్ అందరికీ. ఏం చేస్తావే ఆ డబ్బుతో? వెళ్ళి ఒక్కొక్కడి దగ్గర పడుకో, కోట్లలో డబ్బు వస్తుంది, అప్పుడు అనుభవించు. దర్శిని అని గట్టిగా అరుస్తుంది కామాక్షి. అరవకు, చంపేస్తాను. నీకంతలా ఉంది. మీ నాన్న డబ్బు కోసం ఇంట్లో అత్తయ్య మీదకి ఒక మనిషిని పంపాడు. ఎంత నరకం అనుభవించి ఉంటుంది, ఇంకా తెలిసి రావట్లేదు కదా నీకు? ఆ మాటకి ద్రోణ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పండు ఆ మాటలన్నీ విని కామాక్షిని జుట్టు పట్టుకొని గోడకేసి కొడతాడు. ఎంతగా ఉందే నీలో? నువ్వు అనుకుంటే నీ బాబు అంతేనా? మీలాంటి వాళ్ళ వల్లనే సమాజం నాశనం అవుతుంది. మగవాడు బ్రతకాలన్నా భయపడుతున్నాడు. నా కన్న తలకి ఎంత అవమానం జరిగిందా? నేను ఊరుకుంటానా అని ఇంకా కొట్టబోతుంటే రాహుల్ అడ్డొచ్చి, పండు, ఏదున్నా మీ అన్నయ్య చూసుకుంటాడు, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. ఎందుకు చేసుకోవద్దు? ఇన్ని రోజులు నాకు అసలు విషయం ఏంటో తెలీదు. మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళడానికి కారణం ఇదే. వీళ్ళ నాన్ననా అలాంటి వాళ్ళకి ఆస్తి ఇచ్చింది? ఇంకా డబ్బు కోసం ఇంకేదైనా చేస్తారు అని ఆవేశంగా ముందుకెళ్తుంటే వెనక నుంచి ప్రతాప్పరం వచ్చి పండు అని పిలుస్తాడు. అంతే, పండు ఆగిపోతాడు అక్కడే. చూడు, అలాంటి వాళ్ళని తాకిన పాపం తగులుతుంది. పండు, మీ చేతికి రక్తం అంటకూడదు. వాళ్ళకి జన్మకు బుద్ధి రాదు. ఇంతగా చేసినా దానిలో కొంచెం కూడా మార్పు లేదు. అది ఎలా పోతే మనకెందుకు? ముందు ఇక్కడ జరగవలసిందని. రాహుల్ నీ వల్లిని చూస్తూ, సంతోషం, ఇప్పటికైనా తెలుసుకుని పెళ్లి చేసుకున్నారు అనగాని వల్లి రాహుల్ వెళ్ళి ప్రతాప్ వర్మ కాలికి దండం పెడతారు. వాళ్ళని దీవించి అక్కడి నుంచి ఇద్దరిని వల్లి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. వాళ్ళ వెనక ద్రోణ, దర్శిని కూడా వెళ్తారు. అక్కడే మూలకు పడి ఉన్న కామాక్షిని ఎవరూ పట్టించుకోరు. జ్యోతి రీతుకి చూపిస్తూ, నువ్వు ఇన్వాల్వ్ అయితే దాని గదే పడుతుంది, సైలెంట్గా నాతో రా అని రీతుని తీసుకుని వెళ్తుంది. కామాక్షికి దర్శిని అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. గట్టిగా అరుస్తూ చోలు మూసుకుంటుంది. నాకు డబ్బు మీద ఆశ, అంతేగాని ప్రతి ఒక్కడి పక్కలో పడుకునే అలవాటు లేదు. ఛీ, నేను ఎంత దిగజారానా అని ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది. ద్రోణ వల్లి ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నకి విషయం చెప్తాడు. కంగారు పడిపోయి బయటకు వస్తాడు. ఎదురుగా పూలదండలతో ఇద్దరు నిలబడతారు. ఏంటి వల్లి, నువ్వు ఇష్టపడితే నేనే పెళ్లి చేసేవాని కదా అంటాడు రాహుల్ కల్పించుకొని. క్షమించండి మావయ్య, అంత టైం లేకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఇద్దరు కలిసి కాళ్ళకు దండం పెడతారు. దర్శిని లోపలికి వెళ్ళి ఇంట్లోకి పిలుస్తుంది. ద్రోణ, దర్శిని కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.